నోట్ల రద్దు ప్రభుత్వ ఆంక్షలతో పసిడి వెలుగు మసకబారుతోంది. కొనుగోలుదారులతో కళకళ్లాడాల్సిన జ్యువెలరీ షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో గోల్డ్ బిజినెస్ దారుణంగా పడిపోయింది. దీంతో బంగారం వ్యాపారులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. పనులు లేక స్వర్ణకారులు సైతం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో బంగారు అమ్మకాలకు పేరుగాంచింది ప్రొద్దుటూరు. గోల్డ్ రేట్ విషయంలోనూ ప్రొద్దుటూరు మార్కెట్ను కూడా పరిగణలోకి తీసుకుంటారంటే ఇక్కడి మార్కెట్కున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. చిన్న పెద్ద అన్ని కలిపి ప్రొద్దుటూరులో 500కు పైగానే జ్యువెలరీ షాపులుంటాయి. ఇక్కడ రోజుకు 10 కోట్ల మేర గోల్డ్ బిజినెస్ జరుగుతుందని అంచనా. కానీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఇక్కడి గోల్డ్ బిజినెస్ అంచనాలను తలకిందులు చేసింది. కొనుగోలుదారుల దాకా జ్యువెలరీ షాపులు కళ తప్పాయి. ఇంట్లో సరుకు లేవయా, సరుకు జరిగేదానికి కూడా లేవు. ఇప్పుడు బియ్యం ఎక్కడ ఉండే బియ్యం అయిపోయింది, బియ్యం తీసుకుంటాం, అప్పుడు తెచ్చి తీరుస్తాం. సరుకులు తీసుకుంటాం, అప్పుడు తీరుస్తాం. ఇది బ్యాంకు అని ఇది ఈ పద్ధతులు వేసి ఎట్లా అయిపోతుంది మాకు. ఇది ఇలా ఉంటే గోల్డ్ కొనుగోలుపై ఐటీ అధికారుల ఆంక్షలు, బంగారం నిల్వలపై కేంద్రం షరతులు విధించడంతో వ్యాపారం పూర్తి స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామంతో కొనుగోళ్లు 10% పడిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ బిజినెస్ పూర్తి స్థాయిలో పడిపోవడంతో ఇదే రంగాన్ని నమ్ముకుని ఏళ్లుగా జీవిస్తున్న స్వర్ణకారులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పనిచేస్తే గానీ పూట గడవని దయనీయ పరిస్థితి ఉంటోంది. దాదాపు 4 రోజులుగా పనులు మందగించడంతో స్వర్ణకారులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎవరు కూడా 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసినా కొత్త నోట్లు తీసుకొని ఎవరు బజారు రావడం లేదు. ఇప్పుడు దాదాపు 3 వారాల నుంచి కూడా మాకు వ్యాపారాలు దాదాపు బిల్లు అనుకుని చెప్పాలి, లేదంటే 1-2% వ్యాపారం జరుగుతుంది. వచ్చినప్పటి నుంచి కూడా బంగారు వ్యతిరేకంగానే చేస్తున్నారు. ఫస్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం కానీ ఇంకోటి కానీ అన్ని విధాలుగా కూడా బంగారు రంగాలకు దెబ్బనే పట్టుకునే ఉంది. 2 లక్షలు దాటితే పాన్ కార్డు ఇవ్వాలా, ఆధార్ కార్డు ఇవ్వాలా, తర్వాత కూడా బంగారం మీద పరిమితులు పెడతాం. ఇవన్నీ కూడా బంగారు వ్యాపారాన్ని తగ్గించాలని చెప్పినారు ఆయన. నోట్ల రద్దు తర్వాత కడప జిల్లాలో బంగారం వ్యాపారం సుమారుగా 150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఓవైపు గోల్డ్ రేట్లు పతనం కావడం, మరోవైపు జిల్లాలో నోటు కష్టాలు కొనసాగుతూ ఉండడంతో బంగారం వ్యాపారులు ఎదురెదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి స్వైపింగ్ కష్టాలు కూడా తోడయ్యాయి. పెద్ద నోట్లతో లావాదేవీలు జరపకూడదని కేంద్రం బంగారు వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపారులు కష్టాల్లో కూరుకుపోతున్నారు. స్వైపింగ్ మిషన్ల ద్వారా కొనుగోళ్లకు ప్రజలు ముందుకు రాకపోవడంతో గోల్డ్ వ్యాపారం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.